నిర్మాతలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అట్లాగే ఇక్కడ వైన్ షాప్ ఓనరు చివరికి కూలీ డబ్బులు తీసుకుంటాడు. పెట్టుబడి అతనే పెడతాడు, తేడా వస్తే అతనే మునుగుతాడు. పెట్టుబడి మాత్రమే ఇక్కడ నడుస్తుంది అనమాట. అంటే దాన్ని ఏమంటారు, 20% ప్రాఫిట్ మాత్రమే తీసుకుంటాడు అనమాట. అది జరిగేది. కానీ ఒకటి సార్, రాజకీయ కోణంలో మందుబాబుల ఓట్లు అటు వెళ్ళిపోకుండా ఇవన్నీ ఒక జాగ్రత్తల భవిష్యత్తులో అంత సీన్ ఏం లేదండి. మందుబాబుల ఓటు అటు వెళ్తే మరి వాళ్ళ ఆవిడ ఓటు ఇటు పోవాలి కదా. బేసిక్గా ఏంటంటే ఒకళ్ళు ఉన్నప్పుడు విష ప్రచారం చేయడం, ఇంకొకళ్ళు ఉన్నప్పుడు అద్భుతం అని చెప్పడం, ఇది మన రాష్ట్రంలో సహజసిద్ధమైన నీచ జర్నలిజం నడుస్తోంది. కాబట్టి ఆ నీచ జర్నలిజానికి పరాకాష్ట అంతపించేది. అంటే జగన్ ఉన్నప్పుడు కంప్లీట్ గా కట్టడి చేసేసాడు, సరైన బ్రాండ్లే అమ్మలేదు, రేట్లు పెంచేశారు, చేసేసాం, దాన్ని తప్పుగా చూపించుకొచ్చారు. ఇప్పుడు గ్రేట్ అంటున్నారు. కాలం డిసైడ్ చేయాలంతే. అంటే మద్యాన్ని ఫ్రీ చేసేయడం కూడా ఇది ఒక వెసులుబాటు అవుతుందా? ఇది గొప్పగా అని చెప్తున్నారు కదా, చూద్దాం. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి పరిమిట్ల రూమ్ తో నిజంగా అంత సంపద సృష్టి సాధ్యం అవుతుంది వీళ్ళు చెప్తున్న లెక్కలైతే అవుతుంది. అది ఎంతవరకు కరెక్ట్? మందు బాబులకి ఇంకా ఫుల్ గా మీరు మద్యం తాగ